భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరుదైన వ్యక్తని, ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైకాపా జిల్లా కార్యాలయంలో జేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి వైకాపా నాయకులు నూకపేయి సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాసరావు, మున్నుల జాన్ గుర్నార్, కిలాడి దుర్గారావు, మహమ్మద్ కైజర్ మరియు పలువురు కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు, మహిళా నాయకురాలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ రచన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో అంబేద్కర్ సేవలు నిత్యం మనకు గుర్తుకు వస్తూనే ఉంటాయని అన్నారు. భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరుదైన వ్యక్తి అని కొనియాడారు. మహా మేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా ఆయన దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అణగారిన, బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి ఆయన అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నివాళులర్పిస్తానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, నా తోటి స్నేహితులకు అందరికీ కూడా నా నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితాన్నంతా కూడా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరూ కూడా రాజ్యాధికారం సమానంగా దక్కాలి అన్న ఒక్క నినాదంతో ఆయన చిన్నతనం నుంచి పోరాడారు. అంటరానితనం అనేది ఉండకూడదు, అంటరానితనం మూలాన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. కులం లేదు, మతం లేదు, ధనికుడు లేడు, పేదవాడు లేడు, అందరూ కూడా ఒకే మాట మీద ఉండి అందరూ అధికారం అనుభవించాలి, అలాగే రాజకీయ నాయకులు కూడా అందరూ సమానంగా ఉండాలి అన్న ఒకే ఒక్క నినాదంతో ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు. ఇవాళ అదే మన ఏ ప్రభుత్వం వచ్చినా ఇవాళ అదే పాటిస్తుంది. బాగా చదువుకున్న విద్యార్థులే అందరికీ అన్నీ తెలుసన్న నినాదంతో ఆయన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లారు. కాకపోతే కూటమి ప్రభుత్వం ఇవాళ అవన్నీ తొంగలో తొక్కి ఇంగ్లీష్ మీడియం చదువులు తీసేసింది, విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో విదేశీ విద్యని తీసేసింది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. అంబేద్కర్ స్ఫూర్తితో వెళ్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని అందరం కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఆయన వేసిన బాటలో నడుచుకుంటూ మరి అంతేకాకుండా మహిళల కోసం సమాన హక్కు కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే కార్మికుల కోసం ఆయన పనివేళలు కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా మరి ఆయన రచించిన రాజ్యాంగం వల్ల సుఖపడిన వ్యక్తులే. ఈరోజు మన పరిపాలన జరుగుతుందంటే ఆయన రచించిన రాజ్యాంగం వల్లే. కాబట్టి మనందరం కూడా మరి ఆయన వేసిన బాటలో నడవాలి. మరి అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేసిన బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి విద్యతోటే అందరూ కూడా అభివృద్ధిలోకి వస్తారని చెప్పేసి ఆయన తీసుకురావడం జరిగింది. ఆయన మరి దేవుడు మరి ఏం చేశారో తెలియదు, కానీ ఆయన మనల్ని దూరం చేస్తే నేనున్నాను, నా తండ్రి గురించి ఇంతమంది ప్రాణత్యాగం చేసిన మీ అందరికీ నేను అండగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి కష్టాలు పడి 2019లో ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన మన రాష్ట్రాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దారో మనందరం ఆ ఫలాలన్నీ అనుభవించి ఇవాళ మహాకూటమని అబద్ధాలతో కూడిన కూటమి వచ్చి వాటిలన్నిటికీ తూట్లు పడుతున్నారు. ఏలూరు నియోజకవర్గంగా మన జేపీ గారిని ఎమ్మెల్యేగా మనందరం కష్టపడి పార్టీని గెలిపించి మనందరం ఉందని తెలియజేస్తూ అలాంటి మహనీయ కార్యక్రమాల్లో పాల్పంచుకున్న అదృష్టంగా భావిస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్.